నల్గొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ ప్రజలతో ముచ్చటించిన మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రామంలో ఉన్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చిన గ్రామ ప్రజలు సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ ట్రాక్టర్లో వెళ్తున్న వ్యవసాయ కూలీలతో ముచ్చటించారు. అలాగే మండల కేంద్రంలోని పివి నరసింహారావు స్వగ్రామం వంగరలో పివి నరసింహారావు 103 జయంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. పివి నరసింహారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం మాట్లాడుతూ ఆనాడు భూ సంస్కరణ, విదేశాంగ విధానం, ఆర్థిక సంస్కరణలు ఇలా ఎన్నో చేశారని కొనియాడారు. ఇందిరాగాంధీ పివి నరసింహారావు సలహాలు తీసుకునేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ మాజీ ఎంపీ రాజయ్య, ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న, ప్రజాప్రతినిధులు, ఈ నరసరావు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, ఇంతకుముందు చెప్పిన భూ సంస్కరణలు, విదేశాంగ విధానం, ఆర్థిక సంస్కరణలు, ఏ అంశం తీసుకున్నా ఆనాడు ఉన్నటువంటి చాలా ప్రతిభావంతురాలైనటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ గారు కూడా పివి నరసింహారావు గారితో కలిసి ఇంతకుముందు చెప్పిన ప్రభుత్వాన్ని నడపడంలో అనేక సందర్భాల్లో సలహాలు సూచనలు తీసుకునేవారు. మా రాజకీయ గురు చొక్కారావు గారు కూడా ఎప్పుడు పివి నరసింహారావుతో పివి చూసిన వాళ్ళ సభ్యులు ఏం చొక్కన్నా అని గౌరవంగా చొక్కారావు గారిని పిలిచేట వ్యక్తి పివి నరసింహారావు గారు. అవునా కదా సార్? చొక్కన్నా తప్ప ఇంకొకటి పిలిచేది కాదు. పివి నరసింహారావు గారు కూడా అదే స్థాయిలో గౌరవించుకొని పరస్పరంగా ఈ ఉమ్మడి జిల్లా నుంచి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు పెద్ద వెంకటస్వామి గారు కావచ్చు, పెద్ద సత్యనారాయణ గారు కావచ్చు, ఆ తరంలో వీళ్ళంతా ఒక సమకాలీన రాజకీయాల్లో వాళ్ళతో కలిసి వాళ్ళ దగ్గర రాజకీయాన్ని అవగాహన చేసుకునే విధంగా ఎదగడం నాకు పూర్వజన సుకృతంగా భావిస్తారు. ఎందుకంటే అందరూ కూడా మంచి పేరు గల నాయకులు, ప్రజా సమస్యలు ఓపికగా విని పరిష్కరించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి నాయకులు. అటువంటి నాయకుల దగ్గర మరి సహవాసం చేసిన, శిష్యునికం చేసిన కాబట్టి తప్పకుండా ఈరోజు ఒక రాజన్న గారి లాంటి ఆశీర్వచనం మేర కావచ్చు, ప్రజలు ఇచ్చిన ఆశీర్వచనం కావచ్చు, తప్పకుండా నా శక్తిని అంతా ఉన్నటువంటి పరపతిని ఉపయోగించి ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పిన మల్లన్న, హుస్నాబాద్ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైంది. ఎక్కడికి వెళ్ళినా, రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా మా హుస్నాబాద్ నియోజకవర్గం అంటే ఓహో మీ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అనే గౌరవాన్ని వేస్తా అని చెప్పిన ఇలా గౌరవాన్ని వేసే విధంగా మా కార్యకర్తలు తప్ప ఇక్కడ ఎవరు మాట్లాడినా మీకు తల తెచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని, అవకాశాన్ని రానియాలని మనం చేస్తా ఉన్నాం. ఆనాడు నన్ను పార్లమెంట్ సభ్యుడిగా ఓట్లేసి గెలిపించారు. ఆనాడు కూడా తెలంగాణ పోరాటం లోపల ఇంతకుముందే పెద్ద రాజయ్య గారు చెప్పినట్టుగా మీరంతా ప్రత్యక్ష సాక్షులుగా నాకున్నటువంటి శక్తి అంతా పెట్టి అందరం కలిసి తెలంగాణ సాధనలో ఎవరు కూడా మర్చిపోయి కేసీఆర్ గారు పులినొట్ల తలకాయ పెట్టి తెచ్చినట్టాడు. మేము లేకపోతే ఢిల్లీ పార్లమెంట్లో తెలంగాణ అనేటువంటిది ఏర్పాటయ్యే ప్రశ్నే కాదు అని మనం చెప్తున్నాం. సోనియా గాంధీ గారి దయతో మీరా కుమారి గారు స్పీకర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు ప్రతిపక్ష నాయకురాలు ఉన్న సుష్మా స్వరాజ్ గారు కావచ్చు, అలా అందరం కలిసి తెలంగాణ ఏర్పాటుకు ఈరోజు కళ సాకారం చేసుకున్నాం.